చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన మరొకటి. చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచనని మీ దృష్టికి తీసుకురావడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం. చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే భారతదేశానికి ఉప ప్రధాని కావాలి అని. క్యాబినెట్ మంత్రిగా ఉండటం కంటే ఉప ప్రధానిగా ఉంటే తన రాజకీయంగా తన చివరి దశలో గౌరవంగా ఉన్నట్లుంటుంది అని ఆయన భావిస్తున్నారు. గతంలో ఎన్డీఏ సర్కారులో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఉప ప్రధానిగా ఎవరు మళ్ళీ కంటిన్యూ కాలేదు. 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కానీ, 12 ఏళ్ళుగా నరేంద్ర మోదీ సర్కారులో కానీ మూడవ సర్కారు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన మూడవ సర్కారులో తెలుగుదేశం పార్టీ, జేడీయూ మద్దతుతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఎన్డీఏకి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అత్యంత క్రియాశీల పాత్ర, అత్యంత కీలకమైన పాత్ర ఎన్డీఏలో ప్రస్తుతం పోషిస్తోంది. కాబట్టి ఎందుకు అభ్యంతరం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి? కాబట్టి మన మద్దతుతోటే కేంద్రం ప్రభుత్వం ఉంది. కాబట్టి మన మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉప ప్రధాని పదవి అడుగుదాం అని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ప్రయత్నాలను చేస్తున్నారు.